వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బార్లీ వాటర్ తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలానే బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బార్లీ వాటర్ తాగటం వల్ల శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలన్నీ కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అలానే ఈ వాటర్ని తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి, కీళ్లు మోకాళ్ళ నిప్పులు తగ్గుతాయి, శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. బార్లీలో ప్రోటీన్, అలానే విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలానే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ బార్లీ వాటర్ని రోజుకు 2 సార్లు తీసుకున్నట్లయితే బరువు త్వరగా తగ్గిపోతారు. ఈ బార్లీ వాటర్ని బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు భోజనానికి ముందు ఉదయం, సాయంత్రం 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలాసేపు వరకు పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలానే ఈ వాటర్ని తీసుకోవటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. వేసవి కాలంలో ఈ వాటర్ని తీసుకోవటం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే ఈ వాటర్ని తీసుకోవటం వల్ల బాడీకి చలవ చేస్తుంది. మనం ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకోవటం వల్ల కలిగే కడుపు మంటని కూడా ఈ వాటర్ తగ్గిస్తుంది. ఈ బార్లీ వాటర్ తీసుకోవటం వల్ల ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాళ్ళవాపులు కూడా తగ్గిపోతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఈ వాటర్ని తీసుకోవాలంటే ఒకసారి డాక్టర్ సలహాతో మాత్రమే ఈ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్లీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ బార్లీ గింజలను తీసుకొని దూరగా ఫ్రై చేసి ఇలా రవ్వగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా బార్లీ గింజల్ని అలానే యూస్ చేసుకోవచ్చు. బార్లీ వాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్లు బార్లీ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. మీరు ఈ బార్లీ గింజల్ని ఒక్కళ్ళకి మాత్రమే ప్రిపేర్ చేయాలంటే 2 టేబుల్ స్పూన్ల బార్లీ పౌడర్ కానీ లేకపోతే బార్లీ గింజలు కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బార్లీ వాటర్ని ఎక్కువగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బార్లీ రవ్వని 4 అవర్స్ పాటు నానబెట్టి పెడుతున్నాను. మీకు కావాలంటే నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నానబెట్టుకున్నట్లయితే త్వరగా ఉడుకుతుంది బార్లీ. మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ అంతా కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు. వీటిని ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మట్టి పాత్ర తీసుకున్నాను. మీకు కావాలంటే స్టీల్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల బార్లీలో ఉన్న విటమిన్లు అన్ని కూడా 100% శరీరానికి అందుతాయి. ఇలా వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మట్టి పాత్రని ఎప్పుడు కూడా ఖాళీ పాత్రని స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకూడదండి. ఇలా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని పెట్టుకోవాలి. మట్టి పాత్రలో సీజనింగ్ ఎలా చేసుకోవాలి, అలానే మట్టి పాత్రలను ఎలా వాడాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రని నేను స్టవ్ పైన పెట్టి మూత పెట్టి పెడుతున్నాను. ఈ వాటర్ అనేది ఇప్పుడే ఉడకటం స్టార్ట్ అయింది. మనం ఇక్కడ రవ్వ తీసుకున్నాం కాబట్టి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా బార్లీ పొంగి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత కొంచెం పక్కకు పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత ఫుల్గా పెట్టినట్లయితే ఈ బార్లీ వాటర్ మొత్తం కూడా పొంగిపోతాయి. నేను ఇక్కడ ఆల్రెడీ బార్లీ రవ్వను నానబెట్టి పెట్టాను కాబట్టి బార్లీ రైస్ త్వరగా ఉడికిపోతుంది. రైస్ మొత్తం కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకున్నట్లయితే రైస్లో ఉన్న విటమిన్లు అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. 20 నుండి 30 నిమిషాల లోపల బార్లీ రైస్ ఉడికిపోతుంది. మీకు కావాలంటే ఈ వాటర్లో కొంచెం దాల్చిన చెక్క కానీ లేకపోతే అల్లం కానీ వేసుకోవచ్చు. రైస్ మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బార్లీ వాటర్ని కొంచెం చల్లారనివ్వాలి, గోరువెచ్చగా అవ్వాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక గ్లాస్లోకి వడపోసుకోవాలి. మీకు ఈ వాటర్లో కావాలంటే తేనె నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ వాటర్ తయారు చేసుకునేటప్పుడు బెల్లం కూడా వేసి తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ నిమ్మరసం వేసుకుంటున్నాను కదండి, మీకు కావాలంటే తేనె నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ బార్లీ వాటర్ని మనం తీసుకోవచ్చు. ఇలా రోజుకి కనీసం 1 గ్లాస్ అయినా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.